బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నా డీఎంకే కు మరో బిగ్ షాక్ తగిలింది. టీవీకేలోకి నలుగురు మాజీ మంత్రులు వెళ్లారు. మంత్రి ఆదవ అర్జున్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. అన్నా డీఎంకే కు గుడ్ బై చెప్పినటువంటి వారిలో ప్రధానంగా ఉడుమలై కె రాధాకృష్ణన్, ఎంసి సంపత్, ఇక కడంబూర్ సి రాజు, అదేవిధంగా ఎన్ఆర్ శివపతిలు ఉన్నారు. వీరితో పాటుగా టీవీకేలో చేరారు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అసెంబ్లీలో విజయ్ కి మద్దతునిచ్చారు. ఇప్పటికే 25 మంది అన్నా టీఎంకే ఎమ్మెల్యేల యొక్క బృందం. తిరుగుబాటు ఎమ్మెల్యేలలో దాదాపు 4 టీవీకేలో చేరిపోయారు. చివరకు పళనిస్వామితో రాజీ కుదుర్చుకున్నారు తిరుగుబాటు ఎమ్మెల్యేలు. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి అన్నా టీఎంకే పూర్వ వైభవం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి కూటమితో ముందుకు వెళ్లినటువంటి అన్నా టీఎంకే కు వరుసగా షాక్ల పైన షాక్లే తగులుతున్నాయి. ఆ పార్టీ క్షీణించేటువంటి దశకు చేరుతుందా అనేటువంటి నానుడి ఎన్నికల ముందున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి లేదా అధికార కూటమిలో భాగస్వామి కావాలి అంటూ విశ్వ ప్రయత్నాలు కూడా అన్నా డీఎంకే చేసిన సందర్భాలు మనం చూసాం. ఈ ఎన్నికలే అన్నా డీఎంకే కు చివరి ఎన్నికలు. ఈసారి పూర్తి స్థాయిలో అధికారంలోకి రాకపోయినా లేదా అధికార పక్షంలో చేరకపోయినా ఒక మిత్ర పక్షంగా అధికారాన్ని పంచుకోకపోయినా అన్నా డీఎంకే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అనేటువంటి నానుడి వాదన బలంగా వినబడింది. ఇలాంటి సందర్భంలో అన్నా డీఎంకే కు మే 4న తర్వాత వచ్చినటువంటి ఫలితాలు కొంత షాక్ ఇస్తే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరికొంత షాక్ ఇవ్వడం మాత్రమే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. తాజాగా అన్నా టీఎంకే కు మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఆ పార్టీకి సంబంధించినటువంటి 4 మాజీ మంత్రులు టీవీకే మంత్రి ఆదవ అర్జున్ సమక్షంలో టీవీకేలో చేరారు. ఈ సందర్భంలో అన్నా టీఎంకే మాజీ మంత్రులు మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే టీవీకేలో చేరిపోయారు. అన్నా టీఎంకే కు గుడ్ బై చెప్పినటువంటి వారిలో ప్రధానంగా తమిళనాడు మాజీ మంత్రులు ఉడుమలై కె రాధాకృష్ణన్ తో పాటుగా ఎంసి సంపత్, కడంబూర్ సి రాజు, ఎన్ఆర్ శివపతిలు ఉన్నారు. వీరితో పాటుగా మరో 4 మాజీ ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీలో చేరారు. ఎన్నికల ఓటమి తర్వాత వరుసగా టీవీకే పార్టీకి అంటే అన్నా టీఎంకేలో నుంచి చేరికలు తాజాగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు అంటే విజయ్ ప్రభుత్వం ఏర్పడేటువంటి సందర్భంలో విశ్వాస పరీక్షను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో విప్పును అన్నా టీఎంకే జారీ చేసినప్పటికీ 25 మంది ఎమ్మెల్యేల బృందం మొత్తం కూడా బాహాటకంగానే అసెంబ్లీ సాక్షిగా విజయ్ ప్రభుత్వానికి మద్దతును ప్రకటించాయి. విప్పును కూడా ధిక్కరించినటువంటి నేపథ్యం. అన్నా టీఎంకేలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను దాదాపు 25 మంది విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అన్నా టీఎంకే పార్టీ మనుగడకు, పార్టీ ఉనికికి, పార్టీ గుర్తు పైన మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్నా టీఎంకేలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు తాజా స్థాయికి చేరబోతున్నారు. పళనిస్వామి పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే కీలకంగా శాసనసభకే పరిమితం అవుతారు తప్ప అన్నా టీఎంకేలను లీజ్ చేసేటువంటి పరిస్థితిలో లేరు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అయింది. అయితే తాజాగా 4 ఎమ్మెల్యేలు ఆదవ అర్జున్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరినటువంటి సందర్భంగా వారు కూడా టీవీకేలోనే తమ భవిష్యత్తు ఉంటుందంటూ కూడా ప్రకటించారు. ఒక్కసారి వారు పార్టీలో చేరినటువంటి విధానాన్ని మనం ఒకసారి చూద్దాం. அடுத்த முன்னாள் அமைச்சர் அண்ணன் என்ஆர் சிவபதி அவர்கள் திருச்சி. పూర్తి స్థాయిలో అన్నా టీఎంకే కు ఎన్నికల ఫలితాల తర్వాత ఇంత భారీ స్థాయిలో చేరికలన్నీ టీవీకే వైపు వెళ్ళడానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. పళనిస్వామి నాయకత్వం పైన అన్నా టీఎంకే నేతలలో, కార్యకర్తలలో, నాయకులలో, ఎమ్మెల్యేలలో కూడా చాలా వరకు సానుకూల దృక్పథం లేకపోవడం, అమ్మ పార్టీని ఓటమి దిశగా నడుపుతున్నారు అనేటువంటి అసంతృప్తి ఆ నాయకుల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. 2 విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అన్నా టీఎంకేలోనే ఉంటే భవిష్యత్తు రాజకీయంగా తమకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయి, రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఆలోచన కూడా అన్నా టీఎంకే నేతలలో కనిపిస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని అన్నా టీఎంకే వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేని నేతలు కూడా ఉన్నారు. మరో కీలకమైనటువంటి ఇష్యూ, అమ్మకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి, అన్నా టీఎంకేలో కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి, తాజాగా ఎమ్మెల్యేలు 25 మంది కూడా పూర్తి స్థాయిలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సెంగొట్టియన్. ఆ సెంగొట్టియన్ ప్రస్తుతం టీవీకేలో మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అన్నా టీఎంకేలో ఆయనకున్నటువంటి పరిచయాలు, అన్నా టీఎంకేలో ఆయనకున్నటువంటి అనుచర గలం మొత్తం కూడా టీవీకే వైపు మళ్లించడంలో సెంగొట్టియన్ కీ రోల్ పోషిస్తారు అనడంలో
ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తంగా చూసుకుంటే అన్నా డిఎంకే కు వరుసగా షాక్ల పైన షాక్లే తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి పాలవడం, బీజేపీతో కలిసి వెళ్లిన ఓటమి దిశగానే అడుగులు వేయడం, రెండు అన్నామలై నుంచి కొంతవరకు అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పైన అసంతృప్తి ఎదుర్కోవడం, ఇలాంటి సందర్భంలోనే ఓటమిలో 3వ స్థానానికి మాత్రమే శాసనసభలో పరిమితం కావడం, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపడం, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఇప్పుడు తాజాగా మరో 4 మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీలో చేరడం, ఇలా వరుసగా పరంపరలు మొత్తం కూడా అన్నా డిఎంకేను వెనుకడుగు వేయడానికి కీ రోల్ పోషిస్తున్నాయి. మరో కీలకమైనటువంటి అంశం, ఇప్పుడున్నటువంటి పళనిస్వామి నాయకత్వంలో తాజాగా తిరుగుబావుట ఎగరవేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతవరకు మెత్తబడ్డారు, కొంతవరకు వెనుకడుగు వేయడం జరిగింది. ఎందుకంటే అన్నా డిఎంకేలో ఎవరైతే ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించారో వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ లేదు. అన్నా డిఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం లేనే లేదు అన్నట్లుగా టీవీకే కూడా చాలా స్పష్టంగా వైఖరిని ప్రకటించడం, ఇలాంటి సందర్భంలోనే ముందుకు వెళ్ళలేక వెనుక సొంత పార్టీలో ఉండలేక అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు తిరిగి మేము పళనిస్వామి నాయకత్వంలోనే ఉంటాం అని ప్రకటించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఉదాహరణకి వేలుమణి స్టేట్మెంట్ కూడా గతంలో మనం ఒకసారి గమనించాం. ఇప్పుడు తాజాగా మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎమ్మెల్యేలను పళనిస్వామి కొంతవరకు కంట్రోల్ చేయగలిగిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను మాత్రం ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి అన్నా డిఎంకేలో నుంచే భారీగా చేరికలు వెళ్తున్నాయి. తాజాగా మాజీ మంత్రులు అత్యంత కీలకంగా రాష్ట్రంలో మరి ముఖ్యంగా జయలలిత ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి, పళనిస్వామి ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి, పన్నీరు సెల్వం ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి ఉడుమలై కె రాధాకృష్ణన్, ఎంసి సంపత్, కడంబూర్ సి రాజు, ఎన్ఆర్ శివపతి, ఈ నలుగురు కూడా అత్యంత కీలకంగా కేబినెట్లు వ్యవహరించిన సందర్భాలు కూడా మనం చూసాం. ఈ నలుగురు కూడా తాజాగా టీవీకే పార్టీలో చేరారు. వీరితో పాటుగా మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరారు. మొత్తంగా చూసుకుంటే 25 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించినా, మళ్ళీ వెనుకడుగు వేసిన పళనిస్వామి మా నాయకుడిగా ప్రకటించిన తాజాగా చేరికలు మాత్రం అన్నా డిఎంకేలో కొంతవరకు కలవరపాటు గురి చేస్తున్నాయి. భవిష్యత్తులో పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు పైన ప్రశ్నార్థకంగా మారుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చూడాలి మొత్తం మీద పళనిస్వామి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు. ఈ చేరికలు భారీ స్థాయిలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను, అన్నా డిఎంకే నేతలను, అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి నాయకులను టీవీకే వైపు వెళ్లకుండా పళనిస్వామి ఏ విధంగా అడ్డుకుంటారో మనము వేచి చూద్దాం.